ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఇక్కడ చూడండి, అప్పుల బాధ చేత. ఏం పేరు అన్ని పేరు? అన్నమ్మ. అన్నమ్మ. ఎందుకంటే ఆమెతోనే పేరు చెప్పిద్దామని. ఆమె సాక్ష్యం చెప్పడానికి ముందు మీరందరూ వినాలా. ఆమె సాక్ష్యం చెప్పడానికి ముందు ఆమె కొరకు నేను ఒక మాట చెప్తాను. మీకు అప్పులు ఉండొచ్చు, కానీ ఆమెకి భయంకరమైన అప్పులు ఉన్నాయి. ఆమె చెప్పమంది కాబట్టి నేను చెప్తాను. ఈరోజు ఎన్నో రోజులు గుడికొచ్చింది. భయంకరమైన అప్పులు. చచ్చిపోదాం అనుకుందా బిడ్డ. ఆమె చెప్పింది ఇప్పుడు ఆ మాటలతోనే. స్వస్థత గుడారంలో సంవత్సరం క్రితం అడుగుపెట్టింది. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి వచ్చి ఆమె కాదు. ఈరోజు ఆమె సాక్ష్యం నేను చెప్పమని అడగల, కానీ ఆమె ఫోన్ చేసి అన్నా నేను మందిరంలో సాక్ష్యం చెప్తాను అంది. అన్నమ్మ అనుకోని రీతిగా భయంకరమైన అప్పుల్లో పడ్డప్పుడు స్వస్థత గుడారానికి వచ్చి టీవీలో చూసి తెల్లవారుజామున 3 గంటల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆమె అప్పులన్నీ తొలగించాడు. చప్పలు తీస్తారని చెప్పండి. హల్లెలూయా. ఆమె మాటల్లో వినండి. చెప్పమ్మా. మీ అందరికీ నాకు వందనాలు. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు, ఫస్ట్ టైం సాక్ష్యం చెప్పటం. కూడి వచ్చిన మన స్వస్థత గుడార సంఘస్థులందరికీ నా వందనాలు. అన్నయ్యకి ముఖ్యంగా నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నేను ఇక్కడికి మా పాపకి పెళ్లి చేసి హైదరాబాద్ వచ్చాము. చదువుకుంటుంది పాప, 10 చదువుతుంది. అప్పుడు నేను టీవీలో వాక్యం విన్నాను. అన్నయ్య వాక్యం వస్తుంది 11 గంటలకు బుధవారం. ఎమ్మటే కాల్ చేసి ఇప్పుడు నేను వచ్చాను. వచ్చినప్పుడు మందిరంలోకి ఒకటే ఏడుపు. అప్పుడు ఆరాధన అయిపోయినాక అన్నయ్య నా కొరకు 1 గంట సేపు నేను నా సమస్య అంతా చెప్పాను. 1 గంట సేపు అన్నయ్యకి ఎంత పని ఉందో మానుకొని నా బాధలు అన్నీ విని నా కొరకు ప్రార్థన చేశాడు. ఎన్నో బాధలు పడుతున్నాను. అన్నయ్య ఏ టైనా లేచి అన్నమ్మ బాగుండవురా అనేవాడు. ఆ మాట నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. కానీ నేను ఎంతసేపు మాట్లాడినా అన్నయ్య నాకు కాలు పడితే నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు, ఇసుక్కునేవాడు కాదు. నా భారం అంతా నేను అన్నయ్యకి అప్పు చెప్పేదాన్ని. అన్నయ్య ఒక మాట అనేవాడు, నీ తండ్రి నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా, నువ్వు తండ్రి మీద వేసిన భారం అంతా ఆయనకి అప్పు చెప్పాను. నేను ఎంతగానో అన్నయ్యకి రుణపడి ఉన్నాను. అన్నయ్య చేసిన ప్రార్థన నా కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించింది. ఇంత సమయం ఇచ్చిన అన్నయ్యకి నీకు వందనాలు అన్నయ్య. నాకు పేరు రాధిక. మీకు ఐడియా ఉంది కదా, నాచారం. నన్ను ఎక్కడో చూడాలి, నేను ఎక్కడో పరిచయం కాదు, టీవీలో పరిచయం. నాచారం ఏజీ బారవుతుంది, వివాహం కాకపోతే. ఆమె జీవితంలో స్వస్థత గుడారం తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన చేస్తే ఆమెకు వివాహమైంది. హల్లెలూయా. కాదు అనుకున్న వివాహం ఆమె నోటితో. హలో, నా పేరు రాధిక అండి. నేను నాచారంలో ఉంటాను. నాకు వివాహం జరగట్లేదని స్వస్థత గుడారానికి వచ్చాము. అన్నయ్య ప్రోగ్రామ్ టీవీలో శుభవార్త ఛానల్లో చూసి అట్లా 1 ఇయర్ వరకు వచ్చామండి. అయితే అన్నయ్య అన్నారు వివాహం తప్పకుండా జరుగుతుంది, నువ్వేం బాధపడద్దు, నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి అన్నయ్య చేత మార్నింగ్ 3 o'clockకి ప్రార్థన చేయించుకునేదానండి. ప్రతిరోజు కాల్ కట్ అయినా కూడా అన్నయ్య ప్రార్థన చేసి మళ్ళీ మాట్లాడేవారు, తప్పకుండా దేవుడు నీకు వివాహం జరిగిస్తారని. అట్లా అన్నయ్యతో ప్రార్థన చేయించుకోవడం వల్ల నాకు అద్భుత రీతిగా దేవుడు మన 2014 జూన్లో మంచి సంబంధం వచ్చి ఘనంగా వివాహం జరిగించారండి. నా పేరు కవిత. నేను నిమ్స్లో జాబ్ చేస్తున్నాను. ఫస్ట్లో మేము కల్వరికి వెళ్ళే వాళ్ళము, కానీ మా జూనియర్ సునీత అని ఒక అమ్మాయి ఉండి, బ్రదర్ బాగా చెప్తారు వాక్యము, బ్రదర్ మా కోసం ప్రేయర్ చేశారు. బ్రదర్ చెప్పేవారు, ఎప్పుడైతే అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు. బ్రదర్ దగ్గర బాప్తిసం తీసుకున్నాక నాకు ఆ తల పూర్తిగా పోయింది. దేవుడే నాకు హెల్ప్ చేయగలడని నమ్మకం వచ్చింది. నేను జనవరిలో లెటర్ పెట్టాను, నిమ్స్లో మాకు ఫ్రీగా హాస్టల్ ఇచ్చేస్తారు, నేను తెచ్చుకోవాలి అని చెప్పేసి నేను జనవరిలో లెటర్ పెడితే జూన్లో ఇచ్చారు వాళ్ళు. అంటే దేవుడు ఎంత అద్భుతంగా హెల్ప్ చేశాడంటే చాలా అద్భుతంగా హెల్ప్ చేశాడు. నేను బ్రదర్కి కూడా చాలాసార్లు ఫోన్ చేసి హాస్టల్ గురించి నేను ఇబ్బంది పెట్టేదాన్ని. బ్రదర్ నేను ఫోన్ చేస్తున్నానమ్మా అని చెప్పాడు, నాకు హాస్టల్ ఇచ్చారు. ప్రస్తుతానికి నేను నా ఫ్రెండ్ హ్యాపీగా ఉన్నాము హాస్టల్లో. బ్రదర్ ప్రేయర్ చేసినందుకు థ్యాంక్స్. స్వస్థత గుడార ఆరాధన జరుగు స్థలం సలీం ఫంక్షన్ హాల్, ఏసీ గార్డ్స్ బస్టాండ్ పక్కన, మహావీర్ హాస్పిటల్ ఎదురుగా, మాసప్ ట్యాంక్ రోడ్, లగడి కపూల్, హైదరాబాద్. 7 వారాలు మీరు ఆరాధనలో పాలుపంపులు పొంది మీరందరూ అనేకమైనటువంటి సమస్యల నుంచి విడుదల పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం. అనేక మంది
7 వారాలు జరగక ముందే వాళ్ళ జీవితాల అద్భుత కార్యాలు రుచి చూసి అనేక మంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా వచ్చి 7 ఆదివారాలు ఆరాధనలో పాలుపంపులు పొంది శక్తివంతమైనటువంటి స్వస్థత కలిగినటువంటి ఆరాధనలో మీరు పాలుపంపులు పొంది దేవుని దీవెనలు పొందుకోవాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాము. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకింపబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడపడుచున్నటువంటి గొప్ప దైవజనులు సంజయ్ వెంపటి గారు మీ కొరకు ప్రత్యేక స్వస్థతా ప్రార్థనలు చేయుదురు. కాబట్టి మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ ప్రార్థనలో పాలుపంపులు పొంది విడుదల పొందాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక పిలుపు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు దిగులు పడొద్దంటే ఆయనకు తెలుసు నీవు ఆయన మీద ఆధారపడ్డావని, ఆయన కొరకే నువ్వు బ్రతుకుతున్నావని, ఆయన లేకుండా నీ శ్వాస, ఆయన లేకుండా నీ కదలిక, ఆయన లేకుండా నీ పరిస్థితి ఉండదు అని. అందుకో నా కుమారుడు కేక వేస్తూ ఉన్నాడు, ఓ నా కుమార్తె పిలుస్తూ ఉన్నాడు, నీకు నేను సహాయం చేస్తాను. భయంకరమైన సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ మనకున్నాయి. అయినప్పటికీ తన పిల్లలమైనటువంటి మనము ఏ రోజైతే ఆయన మీద ఆధారపడతామో, ఎవరిని నమ్మకు, ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడకు, ఒక్క నీ యేసయ్య మీద నువ్వు ఆధారపడు. ఎందుకో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మాట తప్పని వాడు, నీ కొరకు కావలి కాసే దేవుడు. చెప్పలేదు తెలుస్తుంది. హల్లెలూయా. కొనుకట్ల నిద్ర పట్ల నువ్వైతే అరే ఆలయానికి వస్తావు, వచ్చిన కాడ నుంచి ఇటు కాదలా అటు మూవ్ అవను, నానా యాతన పడతా ఉంటాం గుడికి వచ్చి కదా. కాసేపు అబ్బా నడుములు వస్తున్నాయండి, ఇంకా చెప్పు కూర్చోబెడతాడు. సీఎం గారు వెనకాల కొంతమంది ఉంటారు, కమాండోస్ అంటారు వాళ్ళని. వాళ్ళు జస్ట్ ఇంతే, వాడు గన్ను తీయక మునిపి ఇక్కడ నుంచి కాల్ చేస్తారండి. అలలి ఆడు గన్ను తీస్తున్నాడు అని డౌట్ వస్తే ఫస్ట్ నాడు వెళ్ళిపోతాయి బుల్లెట్. అంటే అంతకంటే పర్ఫెక్ట్గా కునకకుండా నిద్రపోకుండా ఈరోజు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పలేదు తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిలుస్తున్నాడు. ఏంటంటే నిన్ను తృణీకరించలేదట. ఎందుకు తృణీకరించలేదు? దీనికి ఒక ప్రశ్న ఉంది. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పనికి వస్తాం? ఏం మేలు చేస్తాం? ఏముంది మన దగ్గర? ఏమీ లేదు. ఏం చేయగలం? ఏం ఇవ్వగలం? ఏమీ చేయలేం. అయినా నిన్ను తృణీకరించలేదట. చూడండి ఆ మాట అంటున్నాడు అక్కడ, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక, తృణీకరించక, పట్టించుకోకుండా ఉండకుండా ఏం చేశాడు? ఏర్పరచుకొని ఉంటిని. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు నువ్వు నిలబడగలిగినావు, అందుకొరకే నువ్వు నడవగలుగుతున్నావు. నిన్ను ఏర్పరచుకున్నాడంట, నిన్ను నియమించుకున్నాడంట. ఇంకొక మాట చెప్తున్నాడు, ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను. ఏమని చెప్పాడు? నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పరిగెడుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు, నీ ప్రతి పరిస్థితులు అర్థం చేసుకుంటూ, నా బిడ్డ ఎక్కడ దెబ్బతింటాడు, నా కుమార్తె ఎక్కడ దెబ్బతింటుందో, ఎక్కడ గాయానికి గురైపోద్దో అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను చేయి విడిచే దేవుడు కాదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పనటువంటి దేవుడు. నువ్వు నమ్మకాన్ని నువ్వు నమ్ముకుంటే ఈరోజు నిన్ను నమ్ముకుంటారేమో, కానీ ఆయన మాత్రం నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. ఏమంటున్నాడు చూడండి, కింద అన్నాడు, దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. ఈరోజు ఒక ఆయన్ని నేను జ్ఞాపకం చేయాలని అనుకున్నాను.
ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకంటే కష్టపడ్డటువంటి మనుషుడి భూలోకంలో లేడు. అంతకంటే యాతన పడ్డటువంటి మనుషుడి భూలోకంలో లేడు. అయినప్పటికీ ఆయనకు కలిగినటువంటి వేదన, ఆయనకు కలిగినటువంటి రోదన, ఆ పెయిన్ అలానే భరిస్తూ వచ్చాడు. ఎక్కడా కూడా ఆయన తొణకలేదు. ఒక ఏళ్ళు నొప్పి వస్తే మనం తట్టుకోలేం, తలనొప్పి వచ్చినా తట్టుకోలేం, చిన్న బాధ కలిగినా తట్టుకోలేం, వేదన పడుతూ ఉంటాం. అయితే తన జీవితంలో భయంకరమైనటువంటి వేదన కలిగింది. ఎప్పుడైతే ఆ వేదన కలిగిందో దానిని బట్టి ఆయన దేవునికి దూరం కాలేదు, దేవుణ్ణి తృణీకరించలేదు. ఎందుకో తెలుసా? ఆయన పేరు పెట్టి ఆయన్ని పిలిచాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకున్న ఒకే ఒక నమ్మకం, ఒక బలమైన నమ్మకం. నమ్మాలండి మనము. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాం. నమ్మితే ఏం చూస్తాం? దేవుని యొక్క మహిమను. నిలకడలేని మనసులు దేవునిలో నిలబడవు. నిలకడలేని ఆత్మలు దేవునితో మమేకము కాలేవు. నిలకడలేని జీవితాలు, దేవునితో పోరాటం అంటే దేవునితో కలిసి నడవడం, దేవునితో కలిసి నడిచేటటువంటి పరుగు పందెం వాళ్ళు చేయలేరు, గెలలేరు. ఎప్పుడైతే దేవునితో మనము నడవగలమో అప్పుడు మనము దేవునిని అనుభవించగలం. దేవుని అడుగు జాడలు మనము గుర్తించాలి. అది ఎలా వస్తుందయ్యా అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకున్నప్పుడు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు, పరిశుద్ధాత్మ మనకి గైడ్ చేస్తూ ఉంటాడు. లోకము, పరిశుద్ధాత్మ. లోకములో మనం ఉన్నప్పుడు పరిశుద్ధతను ఎప్పుడైతే ధరించుకుంటామో దేనిని కూడా అంటే వచ్చేటటువంటి బాధలు, నొప్పులు, అప్పులు ఇవే ఏం చేస్తామంటే స్వయం కృతాపరాధాలు చేసుకుంటాం. అప్పుడప్పుడు మనం ఎవరినో మోసం చేయాలని మనమే మోసపోతూ ఉంటాం. ఏమండి, ఒక మాట చెప్తా మీకు. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి అమ్మా. ఎవడాడు గుంట తవ్వింది? చెప్పండి, మనకెవరు గుంట తవ్వుతాడు? వాడు తవ్వి చూస్తూ ఉంటాడు. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటుందో, పరిశుద్ధాత్మతో నడుస్తూ ఉంటామో. మా వాళ్ళు గుంటలు తవ్వుతారు అనుకుంటున్నారా మీరు? పక్కనున్నోళ్ళు ఎంత మంచిగా మాట్లాడుతుంటారో. వారు నాయను, ఈయన నా మీద చూపే ప్రేమ ప్రపంచంలో ఇంకెవ్వడు చూపట్లేదు. మా పక్కోళ్ళు ఎంత మంచోళ్ళు, మా నైబర్స్ అని అనుకుంటూ ఉంటాము. ఏం చేస్తుంటారు? తీయ మాటలు చెప్పి పెద్ద గుంట తెస్తారు. మరి ఇప్పుడు మనకి ఎవరు తోడున్నారు? యేసయ్య తోడున్నాడు. యేసయ్య ఎప్పుడైతే మనకు తోడుంటాడో ఇప్పుడు సాతాను తవ్విన గుంటలో వాడే పడిపోయాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాడే పడిపోతాడు. ఈ రోజు నీకు కలిగిన శ్రమను బట్టి, ఈ రోజు నీకు కలిగిన ఇబ్బందులు బట్టి నీవు స్థిరముగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవము కలిగి ఉండాలి. దేవునితో ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, పరిస్థితులు మారైపోయినా కదలకుండా ఉండాలి. ఎవడైనా నీకు గొయ్యి తవ్వితే వాడు తవ్వును గుంట్లో వాడే పడతాడని బైబిల్లో ఇది. చెప్పలు కూడా తెలుస్తుంది చెప్పండి, ఎంతవరకు చూడకపోతే. మామూలుగు తవ్వలేదా? గుంట చెల్లదైతే పర్లే, అట తవ్వారట వాడిని పూడ్చిపెట్టి అంత తవ్వుకున్నాడు. అల్లు చెప్పండి హల్లెలూయా. పోయాడు, పోతాడే కంతే. వాడే సాతానుగాడు. ఈరోజు ఒక మనిషిని చూసి ఓర్చుకోలేని మనుషులు ఎంతో మంది ఉన్నారు. దీన్ని ఏమంటారంటే తెలుగులో అసూయ. అసూయ. ఏమి ఈ అమ్మాయికి ఎన్ని మార్కులు వస్తున్నాయి? అసూయ. ఏమైనా చక్కగా ఉన్నాడు? అసూయ. ఆఫీసులో ఎంత బాగా పనిచేస్తున్నాడే? అసూయ. లేదంటే ఇలా పంటలు బాగా పండుతున్నాయే, మా ఎన్ని కుళ్ళిపోతున్నాయి? అసూయ. ప్రతి అసూయ
నీ అంతానికే కానీ పక్క వాళ్ళు పైకి వస్తారంటే చూసి సంతోషపడాలి. హల్లెలూయా. నీ దగ్గర లేవు, ఐ సపోజ్ ఎప్పుడైనా ఆయన దగ్గర డబ్బులు అనుకుందాం, పెద్దోడయ్యాడు, నువ్వు హాస్పిటల్లో పడితేనో నీ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండే కాబట్టి ఒక 100 రూపాయలైనా నీకు సహాయం చేస్తాడు, పైకి వచ్చాడు కాబట్టి. ఒకవేళ ఆయన దగ్గర లేకపోతే సహాయం చేసేవాళ్ళు ఎవరు? జ్ఞాపకం చేసుకో, దేవుని యందు ఎప్పుడైతే నిలకడ కలిగి ఉంటామో విస్తారమైన దీవెనలు మన మీదకి వస్తాయి. హల్లెలూయా. దీవెన దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కటే మార్గం. ఆ మార్గం ఏంటంటే ప్రభువుతో మమేకమవటం, ప్రభువుతో మనం నడవడం. ఒకవేళ ఈ వచ్చినటువంటి ఆటంకాలను బట్టి కృంగిపోకుండా, మన జీవితంలో అనేకమైన ఆటంకాలు, ఆ రోజే బాగుంటాం, సాయంత్రం కల్లా నీకు బీపీ ఉందాయా, నీకు షుగర్ ఉందాయా అనే రిపోర్ట్ వస్తుంది. ఊరే నేను ఇంకా చిన్నవాడినే కదా. ఎప్పుడైతే దేవుని యొక్క అనుగుణలోకి, దేవుని యొక్క అడుగుజాడల్లోకి దేవునితో మమేకమవుతూ నడుస్తూ ఉంటామో సాతాను ఓడిపోతాడు. హల్లెలూయా. వాడికి తావు లేదు. దిగులు పడకు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన కటాక్షించాడు కాబట్టి. బాధపడకు. ఎందుకో తెలుసా? పాల్ అని నిన్ను పిలిచాడు కాబట్టి. జోసెఫ్, జర్మియా ఆయన పేరు పెట్టి పిలిచాడు. మోషే పేరు పెట్టి పిలిచాడు. అయ్యో నువ్వు నత్తోడయ్యా, నువ్వు నత్తోడు అయినా చక్కగా మాట్లాడతాడు చేస్తారా నాయన నిన్ను? నేలకి మందు ఉంది అయినా పర్వాలేదు, చక్కటి వాయిస్ నీకు ఇస్తా. ఎవరు నువ్వా మాట్లాడేది? నీవు కాదు, నేనున్నానని చెప్పాడు. హల్లెలూయా. ఒకరోజు సాతాను గారు ఆడబడితే ఆడ తిరుగుతాడు. మీకు తెలుసు లేదా? నేను చెప్పాను, సాతాను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు. ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తాడు? తిరుగుతాడు. ఒకరోజు దేవదూతల సభకి వెళ్ళాడట. యెహోవా దేవుడు, దేవదూతలు అక్కడ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి మీరు. అదేందండి సాతాను అక్కడ కూడా వెళ్తాడా అంటే, ఎక్కడికి వెళ్తాడంటే లోపల కాదు, దూరంగా ఉండి. ఆడికి ఎంట్రన్స్ లేదు, గేట్ అవతలే. ఎక్కడి నుంచి చూస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి చూస్తాడని బైబిల్లో, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల ఏం చేస్తాడు? పొంచుంటాడు అనమాట, కిటికీల దగ్గర, తలుపుల దగ్గర. అందుకే మనం లోపల రాలేదు. ఇది యెహోవా గృహము, ఏంటి యెహోవా అధ్యక్షులను పెట్టుకుంటాం, యేసుక్రీస్తు అధిపతిని పెడతాం. లేదంటే ఏ తెగులు ఈ గుడారాన్ని సమీపించదని బోర్డు పెట్టుకుంటాం. ఆ బోర్డు చూడగానే ఏం చేస్తాడు? అయ్య బాబోయ్ నాకు ఎంట్రన్స్ లేదు ఇక్కడ. ఎవరు దేవుని మీద ఆధారపడాలనుకుంటున్నారో చేయొద్దండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ సహోదరుడా, థ్యాంక్ యూ సహోదరి. నీకు సిగ్గు అవమానము కలగకుండా తన దానిగా, తన వాడిగా ఈరోజు చేసుకుంటానని వాగ్దానం చేశాడు. భయంకరమైన స్థితిలో ఉన్నావు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల మా నాయనా, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎవరెవరైతే వేదనల చేత, ఎవరెవరైతే పరిస్థితులు తారుమారై, ఎవరెవరైతే భయంకరమైన ప్రభువా గుండె వేదనతో ఇక్కడికి వచ్చారో, యేసు నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన విధానముకై స్తోత్రం. యేసయ్యా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు నీ బిడ్డలను మీరు నడిపించమని వేడుకుంటున్నాను. ప్రతి వారిని తాకండి అయ్యా. ఎవరు ఏ వేదనలో ఉన్నారో ఆ వేదనను బట్టి వారు ఎక్కడ అవమానపడకుండా నాయనా, వారు ప్రతి పరిస్థితుల్లో నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించమని బిడ్డలను మీ చేతులకు అప్పచెప్పుతూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్వస్థతా గుడార ఆరాధన జరుగు స్థలం సలీం ఫంక్షన్ హాల్, ఏసీ గార్డ్స్ బస్టాండ్ పక్కన, మహావీర్ హాస్పిటల్ ఎదురుగా, మాసప్ ట్యాంక్ రోడ్, లగడి కపూల్, హైదరాబాద్. 7 వారాలు మీరు ఆరాధనలో పాలుపంపులు పొంది
మీరందరూ అనేకమైనటువంటి సమస్యల నుంచి విడుదల పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం. అనేక మంది 7 వారాలు జరగక ముందే వాళ్ళ జీవితాల అద్భుత కార్యాలు రుచి చూసి అనేక మంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా వచ్చి 7 ఆదివారాలు ఆరాధనలో పాలుపంపులు పొంది శక్తివంతమైనటువంటి స్వస్థత కలిగినటువంటి ఆరాధనలో మీరు పాలుపంపులు పొంది దేవుని దీవెనలు పొందుకోవాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాము. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకింపబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనులు సంజయ్ వెంపటి గారు మీ కొరకు ప్రత్యేక స్వస్థతా ప్రార్థనలు చేయుదురు. కాబట్టి మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ ప్రార్థనలో పాలుపంపులు పొంది విడుదల పొందాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ఇక్కడ చూడండి, అప్పుల బాధ చేత ఏం పేరు అన్ని పేరు? అన్నమ్మ. అన్నమ్మ. ఎందుకంటే ఆమెతోనే పేరు చెప్పిద్దామని. ఆమె సాక్ష్యం చెప్పడానికి ముందు మీరందరూ వినాలా. ఆమె సాక్ష్యం చెప్పడానికి ముందు ఆమె కొరకు నేను ఒక మాట చెప్తాను. మీకు అప్పులు ఉండొచ్చు, కానీ ఆమెకి భయంకరమైన అప్పులు ఉన్నాయి. ఆమె చెప్పమంది కాబట్టి నేను చెప్తాను. ఈరోజు ఎన్నో రోజులు గుడికొచ్చింది. భయంకరమైన అప్పులు. చచ్చిపోదాం అనుకుందా బిడ్డ. ఆమె చెప్పింది ఇప్పుడు ఆ మాటలతోనే. స్వస్థత గుడారంలో సంవత్సరం క్రితం అడుగుపెట్టింది. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి వచ్చి ఆమె కాదు. ఈరోజు ఆమె సాక్ష్యం నేను చెప్పమని అడగల, కానీ ఆమె ఫోన్ చేసి అన్నా నేను మందిరంలో సాక్ష్యం చెప్తాను అంది. అన్నమ్మ అనుకోని రీతిగా భయంకరమైన అప్పుల్లో పడ్డప్పుడు స్వస్థత గుడారానికి వచ్చి టీవీలో చూసి తెల్లవారుజామున 3 గంటల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆమె అప్పులన్నీ తొలగించాడు. చప్పలు కొడుతున్నారని చెప్పండి. హల్లెలూయా. ఆమె మాటల్లో వినండి. చెప్పమ్మా. మీ అందరికీ నాకు వందనాలు. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు, ఫస్ట్ టైం సాక్ష్యం చెప్పటం. కూడి వచ్చిన మన స్వస్థత గుడార సంఘస్థులందరికీ నా వందనాలు. అన్నయ్యకి ముఖ్యంగా నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నేను ఇక్కడికి మా పాపకి పెళ్లి చేసి హైదరాబాద్ వచ్చాము. చదువుకుంటుంది పాప, 10 చదువుతుంది. అప్పుడు నేను టీవీలో వాక్యం విన్నాను. అన్నయ్య వాక్యం వస్తుంది 11 గంటలకు బుధవారం. ఎమ్మటే కాల్ చేసేటప్పుడు నేను వచ్చాను. వచ్చినప్పుడు మందిరంలోకి ఒకటే ఏడుపు. అప్పుడు ఆరాధన అయిపోయినాక అన్నయ్య నా కొరకు 1 గంట సేపు నేను నా సమస్య అంతా చెప్పాను. 1 గంట సేపు అన్నయ్యకి ఎంత పని ఉందో మానుకొని నా బాధలు అన్నీ విని నా కొరకు ప్రార్థన చేశాడు. ఎన్నో బాధలు పడుతున్నాను. అన్నయ్య ఏ టైనా లేచి అన్నమ్మ బాగుండావురా అనేవాడు. ఆ మాట నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. కానీ నేను ఎంతసేపు మాట్లాడినా అన్నయ్య నాకు కాలు పడితే నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు, ఇసుక్కునేవాడు కాదు. నా భారం అంతా నేను అన్నయ్యకి అప్పు చెప్పేదాన్ని. అన్నయ్య ఒక మాట అనేవాడు, నీ తండ్రి నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా, నువ్వు తండ్రి మీద వేసిన భారం అంతా ఆయనకి అప్పు చెప్పాను. నేను ఎంతగానో అన్నయ్యకి రుణపడి ఉన్నాను. అన్నయ్య చేసిన ప్రార్థన నా కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించింది. ఇంత సమయం ఇచ్చిన అన్నయ్యకి నీకు వందనాలు అన్నయ్య. నాకు పేరు రాధిక. మీకు ఐడియా ఉంది కదా, నాచారం. నన్ను ఎక్కడో చూడాల, నేను ఎక్కడో పరిచయం కాదు, టీవీలో పరిచయం. నాచారం నుంచి వచ్చింది. వివాహం కాట్ల. వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో ఎవరో మీకు అర్థమవుద్ది. కానీ యేసు ప్రభు అంటే మమకారం. చప్పట్లు కూడా తెలుస్తుంది. చెప్పండి. అంటే ఏజీ బారవుతుంది, వివాహం కాకపోతే ఆమె జీవితంలో స్వస్థత గుడారం తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన చేస్తే ఆమెకు వివాహమైంది. హల్లెలూయా. కాదు అనుకున్న వివాహం ఆమె నోటితో. హలో, నా పేరు రాధిక అండి. నేను నాచారంలో ఉంటాను. నాకు వివాహం జరగట్లేదని స్వస్థత గుడారానికి వచ్చాము అన్నయ్య ప్రోగ్రామ్ టీవీలో శుభవార్త ఛానల్లో చూసి. అట్లా 1 ఇయర్ వరకు వచ్చామండి. అయితే అన్నయ్య అన్నారు వివాహం తప్పకుండా జరుగుతుంది, నువ్వేం బాధపడద్దు, నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి అన్నయ్య చేత మార్నింగ్ 3 o'clockకి ప్రార్థన చేయించుకునేదానండి. ప్రతిరోజు కాల్ కట్ అయినా కూడా అన్నయ్య ప్రార్థన చేసి మళ్ళీ మాట్లాడేవారు, తప్పకుండా దేవుడు నీకు వివాహం జరిగిస్తారని. అట్లా అన్నయ్యతో ప్రార్థన చేయించుకోవడం వల్ల నాకు అద్భుత రీతిగా దేవుడు మన 2014 జూన్లో మంచి సంబంధం వచ్చి ఘనంగా వివాహం జరిగించారండి. నా పేరు కవిత. నేను నిమ్స్లో జాబ్ చేస్తున్నాను. ఫస్ట్లో మేము కల్వరికి వెళ్ళే వాళ్ళము, కానీ మా జూనియర్ సునీత అని ఒక అమ్మాయి ఉండి బ్రదర్ బాగా చెప్తారు వాక్యము. బ్రదర్ మా కోసం ప్రేయర్ చేశారు.
బ్రదర్ చెప్పేవారు, ఎప్పుడైతే అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు దేవుడి సన్నిలో మనం మొరపెట్టినప్పుడు. బ్రదర్ దగ్గర బాప్తిసం తీసుకున్నాక నాకు ఆ తల పూర్తిగా పోయింది. దేవుడే నాకు హెల్ప్ చేయగలడని నమ్మకం వచ్చింది. నేను జనవరిలో లెటర్ పెట్టాను, నిమ్స్లో మాకు ఫ్రీగా హాస్టల్ ఇచ్చేస్తారు, నేను తెచ్చుకోవాలి అని చెప్పేసి నేను జనవరిలో లెటర్ పెడితే జూన్లో ఇచ్చారు వాళ్ళు. అంటే దేవుడు ఎంత అద్భుతంగా హెల్ప్ చేశాడంటే చాలా అద్భుతంగా హెల్ప్ చేశాడు. నేను బ్రదర్కి కూడా చాలాసార్లు ఫోన్ చేసి హాస్టల్ గురించి నేను ఇబ్బంది పెట్టేదాన్ని. బ్రదర్ నేను ఫోన్ చేస్తున్నానమ్మా అని చెప్పాడు, నాకు హాస్టల్ ఇచ్చారు. ప్రస్తుతానికి నేను నా ఫ్రెండ్ హ్యాపీగా ఉన్నాము హాస్టల్లో. బ్రదర్ ప్రేయర్ చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్. మా చిరునామా స్వస్థత గుడారం, తపాలా సంచి 77, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004, ఇండియా. అడ్రస్ హీలింగ్ టెబర్నికల్, పోస్ట్ బాక్స్ నంబర్ 77, ఖైరతాబాద్, హైదరాబాద్ 4, ఇండియా.